కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగానే అనేక తప్పిదాలు తాజా ప్రభుత్వంలో తమ ప్రభుత్వంలో సైతం జరుగుతున్నాయని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. జగిత్యాలకు సంబంధించినటువంటి వివిధ మున్సిపల్ వార్డుల్లో 15.6 కోట్ల రూపాయల వ్యయంతో సింగిల్ టెండర్లకి ఆహ్వానం చేయడం జరిగింది. అయితే ప్యాకేజీలుగా విడదీస్తే స్థానిక కాంట్రాక్టులకి అవకాశం లభిస్తుందని గతంలో లేఖ రాశాను. అయినప్పటికీ కూడా దీనిపైన గౌరీశంకర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎందుకు ప్రేమ చూపెట్టారు, స్థానికులకు కాకుండా స్థానికేతరులకి కాంట్రాక్టులు ఎవరు ఇస్తున్నారు అనేటువంటి అభిప్రాయంతో ఆయన మండిపడడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంటే అధికారులు గత ప్రభుత్వం మూసలోనే ఉన్నారా, ఈ ప్రభుత్వానికి ట్యూన్ కాలేదా అనేటువంటి అర్థం వచ్చేలాగా చేసినటువంటి కామెంట్ చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలం నుంచి ఆయన తనదైన శైలిలో రైతుల పక్షాన ఆయన పోరాటం చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. తప్పు ఎక్కడున్నా నేను నా స్టైల్లో స్పందిస్తా అని చెప్పి చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన అధికారులు విచారణ జరుపుతారా, ఇచ్చినటువంటి టెండర్లు రద్దు చేస్తారా, ఈ ప్యాకేజీ పరిస్థితి ఏంటి, దీని మీద ముడుపులు ముట్టాయా అనే కోణంలో బలమైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం తాజాగా గమనించవచ్చు. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతుందో మున్సిపాలిటీలకు టెండర్ చేపట్టినటువంటి యొక్క నిధుల నుండి ఇప్పుడు ఏది లేకుండా దాదాపు ఒక 10 వారాల పనులు అయిపోతున్నాయి. ఏది లేకుండా టెండర్ అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా మరి ఏ విధంగా వర్క్ ఆర్డర్ లేకుండా మరి మున్సిపల్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఒక ఇంజనీరింగ్ అధికారులు మార్కౌట్ ఏ విధంగా ఇస్తున్నారు? అసలు మార్కౌట్ ఇస్తుందా ఇస్తలేదా? అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా? మరి ఏది లేకుండా పనులు చేపడుతున్నారా? అగ్రిమెంట్ లేకుండా వర్క్ ఆర్డర్ లేకుండా పని చేపట్టబడడం అనేది నేర్పిన సుదీర్ఘ ప్రజా జీవితంలో చెప్పంటున్నాను. నేను మరో కాళేశ్వరం ప్రాజెక్టు తలపింపజేస్తుంది, చెప్పంటున్నాను. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎవరిది? మరి ఆయనకి ఏదైతుందో ప్రభుత్వ నిబంధనలు వర్తించాయా? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే పెద్ద మనిషి ఎవరు? ఈ సూపర్ మ్యాన్ ఎవరు? అంటున్నా. అంటే ప్రభుత్వం ఏదైనా కానీ నియమ నిబంధనలకు అనుగుణంగా వర్క్ అగ్రిమెంట్, టెండర్ ఫార్మాలిటీస్, వర్క్ ఆర్డర్ తో మాత్రమే పనులు చేయడం జరుగుతుంది. అవన్నీ లేకుండా దాదాపు 10 వార్డుల పనులు ఇవన్నీ మొత్తం డీటెయిల్ తెప్పించింది. నేను 10 వార్డుల పనులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నా. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మున్సిపాలిటీలో కొంత మార్పు వచ్చింది అనుకున్నామే. మళ్ళీ చూస్తుంటే మళ్ళీ గత బీఆర్ఎస్ మున్సిపాలిటీ నడుస్తుంటే కనబడుతుంది మాకైతే. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారి అధీనంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ఒక పారదర్శకతతో ఏ విధమైన అవకతవకలకు అవకాశం లేకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపడతారని చెప్పి ఏదైనా భావిస్తామని చెప్పి అంటున్నా. జిల్లా కలెక్టర్ గారు ఏదైతున్నదో ఈ సపోజ్ టు బి ది మానిటరింగ్ ఆఫీసర్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అగ్రిమెంట్ అయినట్టయితే ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఏదైతున్నదో మీడియా ముందు ప్రవేశపెట్టి, అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్నడు ఇచ్చిండ్రు? అగ్రిమెంట్ ఎన్నడైంది? ఒకటి. అగ్రిమెంట్ అయినట్టయితే వర్క్ ఆర్డర్ ఎన్నడు ఇచ్చిండ్రు? ది డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఆర్డర్. ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్ ఏదైతున్నదో మరి ఆయనకి ఏదైతుందో మరి పబ్లిక్ హెల్త్ అమలు చేసేటువంటి నియమ నిబంధనలు వర్తించాయా? ఆయనకు ఈ నియమ నిబంధనలు వర్తించాయా? ఆయన ప్రత్యేకంగా ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చిందా? ఈ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ఏదైతున్నదో
ఆయనకి నియమ నిబంధనలు వర్తించకుండా ఆయన ప్రత్యేకంగా మన అధికారాలు దత్తం చేసిందా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్. రాష్ట్రంలో ప్రభుత్వం మారి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎదుగుతున్నదో పారదర్శకంగా ఒక నీతి నిజాయితీతో క్రమబద్ధంగా నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంటే మరి జగిత్యాల ఏదైతుందో దానికి భిన్నంగా మరి అదే దారి పాత దారిలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ దారిలోనే మేము పయనిస్తాం. మీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ దారిలో పయనిస్తాం. ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ కాంట్రాక్టర్ సూపర్ మ్యాన్. సో ఆ సూపర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ ఇవన్నీ కొద్దిగా అతీతంగా ఉంటారు కదండి. సూపర్ మ్యాన్ ఎందుకు రాల్సి వస్తుందంటే సూపర్ మ్యాన్ ఏదైతుందో సహజాలకు భిన్నంగా అతీతంగా ఉంటాడు కదా సూపర్ మ్యాన్. నేను అతీతంగా కనబడుతున్నాను కాబట్టి ఏదైతుందో మన సూపర్ మ్యాన్ ఎవరు, ఆ సూపర్ మ్యాన్ ఎవరు ఆన్ పేపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కాబట్టి నిన్ను ముందు పెడతా. ఆ సూపర్ మ్యాన్ నాకు తెలిసినాక అది కూడా పెడతా ఫలాని సూపర్ మ్యాన్ అని చెప్పని. దానిలో పేరు లేదు. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది. గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది. అగైన్ అయితే ఆయన ప్రెజెంటేషన్ ఏదైతున్నదో గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ అని ఉన్నది. ఆ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ లిమిటెడ్ ఎవరో నాకు తెలియదు. నేను ఇది ఫలానోడు అని చెప్పి ఏంటి చెప్తానే ఆయన ఎట్లయినా సామాన్యుడు నేను అనుకోను. సామాన్యుడిగా జిడ్డు పని చేస్తాడా? సామాన్యుడిగా జిడ్డు పని చేసి అంత ధైర్యం చేస్తాడా? ఇవాళ చట్టాలకు అన్నిటికీ అతీతులుగా పనిచేస్తున్నాడు అని చెప్పి పరిస్థితి డెఫినెట్లీ సూపర్ మ్యాన్.